సో నా పేరు ప్రగతి. నేను వచ్చింది హైదరాబాద్ బాచుపల్లి నుంచి. నా థర్డ్ ఇయర్ ఐటీఎం యూనివర్సిటీ బీటెక్ ఇక్కడ. సో అపార్ట్ ఫ్రమ్ నేను వచ్చిన దాని నుంచి ఐటీఎంలో నార్మల్గా అపార్ట్ ఫ్రమ్ వేరే కాలేజెస్ ఐటీఎంలో ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బేసికల్లీ సౌత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ ఉండే లాంగ్వేజ్ ఇష్యూస్ కానీ అవి కానీ తొందరగా క్లియర్ అవుతాయి, రెక్టిఫై అవుతాయి. ఎందుకంటే ఫ్యాకల్టీ టీచ్ చేయడం కూడా ఇంగ్లీష్లో చెప్తారు. దాంతోపాటు మనకి ఐటీఎంలో చాలా ఆపర్చునిటీస్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు. బీటెక్ డిపార్ట్మెంట్ నుంచి అయితే హ్యాకథాన్స్ కానీ అవి కానీ. సో 3 ఇయర్స్లో మీరు ఎంత మీ స్కోప్ని మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటారు అనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చేసరికి ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఐటీఎం ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేస్తారు, వెరీ సపోర్టివ్ ఫ్యాకల్టీ. దాంతోపాటు చెప్పాలి అంటే హాస్టల్ ఫెసిలిటీస్ అయితే మనకి స్ట్రిక్ట్నెస్ కానీ చెక్కింగ్ కానీ ఏవి ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరూ దూరం నుంచి ఉన్నారు, వాళ్ళ గురించి చెక్కింగ్, వాళ్ళని అన్ని సేఫ్టీ సెక్యూరిటీ రూల్స్ చూసుకోవడం అయితే బాగుంది. ఈరోజు మాకైతే ఇక్కడ మహోత్సవం ఫెస్టివల్ జరుగుతుంది. ఇయర్లీ వన్స్ ఈ ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఫెస్ట్లో నార్త్ వాళ్ళకి సౌత్ ఉండే కల్చర్స్, సౌత్ ఫెసిలిటీస్ కానీ బతుకమ్మ ఫెస్టివల్ అవన్నీ ఇందులో ఈ డేలో మొత్తం చూపిస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఈ రోజు అనేది మా అందరికీ స్పెషల్, ఎందుకంటే అందరూ ఒకే దగ్గర కోఆర్డినేట్ అవుతారు. సౌత్ నుంచి మనకి ఇప్పటికీ 700+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు, ఇంక్లూడింగ్ బీటెక్ అండ్ అగ్రికల్చర్ అయితే ఐఏఆర్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు. బీటెక్ నుంచి అయితే ఇప్పటి వరకు 400+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఐటీఎం మనకిచ్చే ఆపర్చునిటీస్ కానీ మన లాంగ్వేజ్ ఫెసిలిటీస్ కానీ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటాము. సో ఐటీఎం ఈజ్ బేసికలీ సంథింగ్ దట్ గివ్స్ అస్ ఆపర్చునిటీ టు అప్హోల్డ్ యువర్ స్కిల్స్. థ్యాంక్ యూ.